ప్రీ వెడ్డింగ్ షూట్ కని పోయి పూణేలా కాబోయే పెర్మిటిని లోయలకు నూకేసి యాగం చేసిన ముచ్చట తెలిసిందే కదా. గా కేసులా నూకేసిన సియా అనే వగలాడిని గట్టిగానే అడిగిరట పోలీసోళ్ళు ప్రశ్నలు. మరి పోలీసు విచారణలా అమ్మగారు ఏం చెప్పింది, ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్రి. రంకు నేర్చినమ్మ బొంక నేర్వదా అంటే గిదే కావచ్చు. కేతన్ అనే పిల్లగాన్ని నూకేసి అజ్జేసిన ముచ్చట యాదుకున్నది కదా. ఆ అమ్మలాడిని ఎందుకు ఆగం చేసినావు, ఏం కథ గట్టిగానే అడిగినరట పోలీసులు. ఇక విచారణలో పోలీసులే చిత్రపోయే ముచ్చట్లు బయట పెట్టిందట సీఎమ్మ. కేతన్ బయటికి చూస్తానికి టీప్ టాప్ గా కనబడతాడు, కానీ ఆయనది బట్టతలకాయే, నెత్తి లేదు, అన్ని ఎంటికలు ఊసిపోయి బోడగుండ అయింది. అందుకే గుండు కనబడకుండా విగ్గు పెట్టుకుంటాండు. అట్లా నెత్తున్నట్లు కవర్ చేసి నన్ను మోసం చేసిందని చెప్పిందట. అంతేకాదు నెత్తి లేనోడు నాకు ఇష్టం లేదని చెప్పినా సుత ఆ పిల్లగాడే కావాలని మరీ నా ఎంట పడ్డాడు. అందుకే కాబోయే పెన్మిటికి ఆస్తి లేకున్నా పర్లేదు గాని నెత్తి మీద బొచ్చు లేకుంటే ఎట్లా అని చెప్పి ఈ పని చేసిన అని చెప్పిందట. ఇక ఇది ఇట్లుంటే అటు కేతనోళ్ళ నాయన మాట్లాడుకుంటా మా ఓడు విగ్గు పెట్టుకుంటున్న ముచ్చట వాజీబే. ఇదే ముచ్చట సీఓల ఇంట్రోలతో కూడా చెప్పినాం. వాళ్ళకు తక్లీఫ్ అనిపిస్తే పెళ్లి ఆపాలని కూడా చూసినాం. అయినా సుత నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే అయిపోయేదానికి నా కొడుకు నాగం చేయాల్సిన అవసరం ఏముండే అని సెంచరిల్లిండు. అంతేకాదు అట్టిగా నా కొడుకు పానం తీసిన ఆ పొల్లని సుత అట్లనే నూకేసి చంపాలి, అట్లయితేనే బాధ తెలుస్తది అని చెప్పుకొచ్చిండు. ఇక ఈ పంచాది మీద మీరేమంటారు అని పిల్ల తండ్రిని అడిగితే నా బిడ్డది తప్పైతే ఆ పోర్ని చంపినా నాకు ఓకే అని చెప్పిండట. అసలు ట్విస్ట్ ఏందంటే లవర్ చేతన్ గారి కోసమే కేతన్ నాగం చేసింది కదా. ఇప్పుడు జైల్లో పడ్డాక సియానే అంత స్టోరీ నడిపించింది, నాకేం సంబంధం లేదని చేతులు దులుపున్నాడ పొల్లలు ఎవరు చేతన్ గాడు. చూడుర్రు ఎట్లున్నదో ముచ్చట. ఊకే పెళ్లి ఇష్టం లేదంటే ఓడిచిపోయేదానికి అట్టిగా ఓ నిండు పానం వాయే, పొల్ల జైల్లో పడే ఇజ్జత్ మొత్తం వాయే. ఏమన్నా ముద్దుగున్నదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.